తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను పల్లెలకు తీసుకెళ్లేందుకు కొత్తగా ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో యంత్రాంగం గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రజా సమస్యలను స్పాట్లోనే పరిష్కరించాలన్నది కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. అండ్ అదేవిధంగా వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ కూడా అందిస్తారు లైవ్ ద్వారా. ఇద్దరికి నమస్తే. శ్రీకాంత్, ఇప్పుడు కమింగ్ టు యూ, ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల ప్రోగ్రామ్ ఏంటి, ప్రజాపాలన ఇది ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిజానికి ప్రజల్లోకి వెళ్ళడంలో అంటే ఎన్ని విధాలుగా దారి ఉంటే అన్ని విధాలుగా ప్రజల్లోకి వెళ్ళడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇట్లా నేపథ్యంలో గత పాలనకు ఈసారి ప్రజాపాలనకు ఖచ్చితంగా తేడా చూపించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అండ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా ఇది ప్రజా ప్రభుత్వం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సినటువంటి నేపథ్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా అదే మార్క్ పాలనతోటి ముందుకెళ్తున్నారు. ఈవెన్ కొన్ని విషయాల్లో తన వెహికల్ కాన్వాయ్ ప్రోటోకాల్ ని కూడా పక్కన పెట్టేసి సాధారణ ప్రజలతో పాటు అదే ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ వెళ్తున్నారు తప్ప ఎక్కడ అంటే ఓవరాల్ గా ఒక సీఎం ప్రోటోకాల్ మాత్రం ఆయన పాటించడం లేదు. సో ప్రజలతో పాటు తాను కూడా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికీ మనం చూసినాము, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఉందో ఆ రోజు ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టడం, ఇది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అంటూ కూడా డిక్లేర్ చేయడం, ఆ తర్వాత నుంచి అది ప్రజాభవన్ గా ఇప్పుడు పరిగణలోకి వచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రజాభవన్ కు చాలా వరకు సమస్యలతో వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతోంది. దాదాపు క్యాంప్ ఆఫీస్ నుంచి అంటే ప్రజాభవన్ నుంచి మొదలు పెడితే పంజాగుట్ట ఫ్లైఓవర్ దాటి ఆల్మోస్ట్ ఖైరతాబాద్ జంక్షన్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగా అంటే మేజర్ ఇష్యూస్ అయితేనే ముఖ్యమంత్రి దాకా రావాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం చిన్న ఇష్యూస్ కు ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు పాలన అందించాలంటే గ్రామ స్థాయి వరకు కూడా పరిపాలన విధానం అంటే పరిపాలన సౌలభ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సో కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సో పరిపాలన గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ. సో దీంట్లో భాగంగా ఒక 10 రోజుల పాటు కూడా ఒక ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో రేపు 33 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లతోటి రేపు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీంట్లో భాగంగా వాళ్ళకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏదైతే సమస్య వాళ్ళ దృష్టికి రావడం జరుగుతుందో వచ్చిన సమస్యను వచ్చినప్పుడు ఆన్ స్పాట్ లో సమస్య క్లియరెన్స్ అయ్యేలాగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అటువంటి ఆదేశాలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నెల 24 నుంచి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతోటి సమావేశం నిర్వహించబోతున్నారు. సో దీంట్లో భాగంగా 28 నుంచి అంటే ఒక 3 రోజులు ఎక్సైజ్ ఏం చేయబోతున్నారు, రేపటి నుంచి ముఖ్యమంత్రి ఏం ఆదేశాలు ఇవ్వబోతున్నారు. సో 28 నుంచి కూడా జనవరి 6వ తారీఖు వరకు సో 10 రోజుల పాటు ప్రజాపాలన ప్రోగ్రామ్ ని రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి పరిపాలన రాబోతోంది అంటూ కూడా సింబాలిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా అక్కడికక్కడే వాటిని నిర్వీర్యం చేసేలాగా ప్రయత్నం అయితే చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. అంటే దీంట్లో మరీ ముఖ్యంగా ఇక్కడ రాజకీయ పరంగా కూడా మనం చూడొచ్చు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాడివేడిగా చర్చలు జరిగినాయి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కనీసం సామాన్య ప్రజానికానికి కూడా అందలేదు అన్నటువంటి పేరుండే. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి అన్న పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా అంటే ఒకసారి కంప్లైంట్స్ చూసుకుంటే గనక చాలా వరకు సమస్యలు రెవెన్యూ సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ధరణిలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి సమస్యలే కానీ అట్ ది సేమ్ టైం పెన్షన్లకు సంబంధించినటువంటి విషయమే కానీ ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ రోజు హోంగార్డులను చాలా వరకు సస్పెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు సస్పెండ్ అయినటువంటి హోంగార్డులు కూడా ఇప్పటికీ విధుల్లోకి రానటువంటి పరిస్థితి. సో వాళ్ళకు ఏజ్ కూడా దాటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా పర్మనెంట్ కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేస్తామన్నారు. సో గతంలో కూడా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని పర్మనెంట్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణం కనిపిస్తోంది. సో అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో ఉద్యమకారుల మీద ఆ కేసులు ఇంకా ఉన్నాయంటూ కూడా చాలా వరకు ఈ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఆనాడు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కేసులన్నీ ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ వాళ్ళ మీద కేసులు ఎందుకు ఎత్తేసుకోవడం జరిగింది, వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకున్నారు. బట్ ఉద్యమకారుల పైన ఇప్పటికీ కేసులు ఉన్నాయి, వాళ్ళని వేధిస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. సో శ్రీకాంత్, ఇందాక మీరు చెప్పినట్లు కూడా సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రజలు కూడా ఆ రకంగా చూస్తున్నట్లయితే కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేంత సమస్యలు కూడా ఈ రకంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కూడా గత పాలన ప్రభుత్వాలు చూస్తే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్ లో కలెక్టర్లు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. కానీ ఇక్కడ కొత్తగా ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజాభవన్ నుంచే ప్రజలు వచ్చి ఇక్కడ వినతులు ఇవ్వడం అండ్ నెక్స్ట్ రేవంత్ రెడ్డి మళ్ళీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం, కలెక్టర్ల ద్వారానే మళ్ళీ తీసుకోవడం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయబోతున్నారు? సునీత, అంటే ఇక్కడ విషయం ఏంటంటే భూ సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలు గతంలో కూడా ప్రజావాణిలో సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ సమస్యలు ఎంతవరకు సొల్యూషన్ వచ్చింది? సొల్యూషన్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో కండక్ట్ చేయడం వేరు, ప్రజావాణి కార్యక్రమాలని ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యల్ని సాల్వ్ చేయడం వేరు. సో గతంలో అట్లాంటి సమస్యలకు సొల్యూషన్ దొరకలేదు కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి దాకా రావడం జరిగింది. సో ముఖ్యమంత్రి ఛాంబర్ కు ఒకసారి ఇన్వార్డ్ లోకి కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళ సమస్యను పరిష్కరించడం. సో ఇదంతా కూడా చక్కచక్క జరిగిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే గతంలో సిస్టమ్ ఉన్నా గానీ సొల్యూషన్ మాత్రం ఎక్కడ జరగలేదు, ఎక్కడ రాలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఈసారి ఇట్లాంటి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగానే ఆ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు కంప్లైంట్ చిన్న చిన్న సమస్యలు కూడా అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి సవరించాల్సిన విషయాలే కానీ, లేదంటే ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు మున్సిపాలిటీ సంబంధించినటువంటి విషయాలే కానీ, సో ఇట్లాంటి భూ సంబంధించినటువంటి విషయాలే కానీ, రెవెన్యూ సంబంధించినటువంటి విషయాలే కానీ, ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కలెక్టర్ స్థాయిలో అయిపోవాల్సినటువంటి విషయాలు. సో అవి అక్కడ అయిపోవట్లేదు, ముఖ్యమంత్రి వరకు వస్తున్నాయంటే సో సిస్టమ్ గతంలో ఎట్లా పనిచేసింది అన్న దానికి ఇప్పుడు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు. సో అక్కడ సొల్యూషన్ లేదు కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొల్యూషన్ అనేది జిల్లాల్లోనే జరగాలి, అక్కడ సాధ్యం కాకపోతేనే ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే బాగుంటుంది అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలా కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగానే రేపు కలెక్టర్ల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో జిల్లా స్థాయిలో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వస్తున్నారో, ప్రజాభవన్ వరకు వస్తున్నారో, సో ప్రజాభవన్ కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజాభవన్ కు వారంలో 2 రోజులు రావాలంటే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా భారీగా జామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజాభవన్ ఉన్నది కూడా సిటీ నడిబొడ్డున ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కనుక జిల్లాల్లో అది కూడా గ్రామ స్థాయిలో కూడా పరిపాలన సౌలభ్యం ఉండాలి, పరిపాలన సులభంగా ఉండాలి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఈ 10 రోజుల ప్రోగ్రామ్ ని కాంగ్రెస్ పార్టీ కండక్ట్ చేయబోతోంది. సో సమస్య ఏదున్నా గానీ కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా సొల్యూషన్ రాకపోతే ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గరకు కూడా చేరుకోవచ్చు అన్నది గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది, ఒక దారి ఉందని చెప్పడానికి ఒక సూచన ప్రాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో గతంలో సమస్యల పరిష్కారం కాలేదు కాబట్టి సో ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొంచెం దీన్ని సీరియస్ తీసుకొని కలెక్టర్లకు కూడా రేపు ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉండండి. దీనికి సంబంధించి వరంగల్ నుంచి కూడా మరిన్ని అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ప్రశాంత్, చెప్పండి, జిల్లాల వారీగా కూడా కలెక్టర్ల సారథ్యంలో గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించి వరంగల్ ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సునీత, తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అదే వేదిక నుంచి మా యొక్క ఈ 5 ఏళ్ల పాలన ప్రజాపాలన ఉంటుందని ఏదైతే ప్రకటించాడో దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే రేపు డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్ సెక్రటరియట్ లో 33 జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఉంది. జిల్లా కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా వివిధ ఐటీడీఏ పీఓలతో సహా అందరినీ కూడా ఐఏఎస్ అధికారులందరినీ కూడా రేపు అక్కడికి రమ్మన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము రావడంలో ముఖ్యంగా 6 గ్యారంటీల ఏదైతే ప్రకటించారో 6 గ్యారంటీలను రానున్న రోజులలో ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు రాష్ట్రం గత 9.5 ఏళ్లలో ఆ సమస్యల కుప్పగా ఉంది. ఈ సమస్యలు ఎందుకు ఉత్పన్నమయ్యాయి, ఎలాంటి
పరిస్థితుల వల్ల ఈ సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా భూ తగాదాలు, భూ కబ్జాలకు ఎలాంటి విషయాలు ప్రేరేపితమయ్యాయి, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ల దగ్గర నుంచి ఉన్నటువంటి సలహాలు, సూచనలు స్వీకరించి అనంతరము రానున్న రోజులలో ధరణి యాప్ ఏదైతే ఉందో దాన్ని ఉంచాలా, తీసేయాలా, ధరణి వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయా అనే విషయాలు నేరుగా కలెక్టర్లతోటి చర్చించి కలెక్టర్ల నిర్ణయం మేరకే ఏదైతే అధికారులు రేపు అడ్మినిస్ట్రేషన్ నిర్వహించాల్సింది అధికారులే కాబట్టికే అదే అధికారుల నుంచి సలహాలు సూచనలు కొన్ని వాళ్లకు ప్రజారంజకమైన పాలన అందించే విధంగా రేవంత్ రెడ్డి రేపు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కోసమే అధికారులను రేపు ఐఏఎస్ అధికారులను ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏపీఓలు, మున్సిపల్ కమిషనర్లు అందరినీ కూడా రేపు హైదరాబాద్ సెక్రటరియట్ కు పిలిపించారు సునీత. అందులో భాగంగా రేపు వెళ్లేటువంటి అధికారులందరినీ కూడా ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయడానికి కావలసిన ఆ సలహాలు, సూచనలు, అదేవిధంగా ధరణి సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు మరియు ఇతర లోకల్ సమస్యలు, ఏదైతే లోకల్ బాడీస్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల పాలకవర్గం చేతిలో ఆగే సమస్యలను కూడా నేరుగా సీఎం ప్రజావానికి తీసుకురావడంతో అయితే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. అది గ్రామ పాలనలో గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీ సాల్వ్ చేయాల్సిన సమస్య కూడా నేరుగా ప్రజాభవన్ కు, ప్రజావానికి రావడం అయితే కొంత అనూహ్యమైన పరిణామాలకు లోనవుతున్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా ఎక్కడికక్కడ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలలో ఆ ప్రజాపాలన పేరుతోటి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లోనే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలనే దృక్పథంతో ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే కేవలం 10 రోజులు మాత్రమే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంటే వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మీరు అన్నట్లు చెప్పినట్లు కూడా పెద్ద సంఖ్యలో సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నీ కేవలం 10 రోజుల్లో సాల్వ్ అవుతాయా? ఈ 10 రోజుల్లో కలెక్టర్ వీటిని సాల్వ్ చేయగలుగుతారా, లేదంటే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్ సునీత, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయి, 6 కలెక్టర్లు ఉన్నారు, అదే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇక్కడ నిత్యము అనేక సమస్యలకు కొట్టుమిట్టాడుతున్నాయి. అది భూ సమస్యలు కావచ్చు, పెన్షన్, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందకపోవడము కూడా పెద్ద ప్రధాన సమస్యగా ఉంది. రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి గృహ అవసరాలు, చాలా మందికి గత 10 ఏళ్లలో ఇండ్లు ఎవరికి రాలేదు. ఇలాంటి సమస్యలను స్థానికంగా మొదటి విడతగా ఇనిషియల్ గా 10 days పెట్టారు. ఇది మళ్ళీ పునరావృతం అవుతుంది. అంటే ఈ యొక్క నిరంతర ప్రక్రియ కొనసాగిస్తాము. కానీ మొదటగా ప్రభుత్వానికి, అంటే గత ప్రభుత్వాలు రెండు సందర్భాలలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యము, అధికారులు ఎవరైనా కూడా ప్రభుత్వం చెప్పినట్టు పాలన సాగిస్తారు కాబట్టి ఎలాంటి విషయాలపైన నిర్లక్ష్యం వహించారనే ఇనిషియల్ ప్రాథమిక సమాచారం తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క 10 రోజుల ప్రజాపాలన పేరుతోటి గ్రామ సభలు పెట్టాలని చెప్తున్నారు. దానికోసం ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు కొండ సురేఖ, ఇటు సీతక్క ఇద్దరు కూడా అన్ని 6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతోటి ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఆ స్థానికంగా జరిగే ప్రజాపాలనకు గ్రామ పాలనలో ఎవరెవరు అధికారులు పాల్గొనాలి, మండల స్థాయిలో ఎవరు ఉండాలి, జిల్లా స్థాయిలో ఎవరు ఉండాలి, నేరుగా కలెక్టర్లు పాల్గొంటారా, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, దాంతో పాటు పంచాయతీరాజ్ సెల్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అధికారులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో రైతు ఉద్యమాల పేరుతోటి ల్యాండ్ పూలింగ్ ఉద్యమం కావచ్చు, ధరణి పేరు మీద నిత్యం ఏదో ఒక చోట పురుగుల మందులు డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ కు రైతులు వచ్చిన సమస్యలు మనం చూసాము. పెన్షన్ ఇవ్వట్లేదని ఇప్పటికి కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఇటు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, దానితోటి మేము సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నామని పేదలు నిత్యం కలెక్టర్ల ఆఫీసులకు వచ్చి పడిగాపులు కాస్తున్న సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా గ్రామ సభలలో ప్రజాపాలన పేరుతోటి అక్కడికక్కడే అక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉంటారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా అక్కడనే పరిష్కరించినట్టయితే హైదరాబాద్ లోని సెక్రటరేట్ దానిక, సీఎం ప్రజావాణి దానిక రావు. ఏవైనా మేజర్ సమస్యలు, అది ఒక జిల్లాదో ఒక మండల సమస్యనో అలాంటి పెద్ద సమస్యలు రావాలి. కానీ చిన్న ఒక వ్యక్తి సమస్యలు, గ్రామ పాలనలో జరగాల్సిన సమస్యల సొల్యూషన్ కూడా జరగకపోవడంతో ఈ యొక్క రెస్పాన్స్ ప్రజావానికి 15,000 20,000 మంది అక్కడికి వస్తున్న సందర్భాన్ని చూసే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నిర్ణయానికి నొడిగంటినట్టు మనకు తెలుస్తుంది సునీత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సభల ఏర్పాట్లకు ఇప్పటికే మంత్రి కొండ సురేఖ, అటు మంత్రి సీతక్క ఇద్దరు కూడా సమన్వయంతో ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో
ప్రతి గ్రామంలో ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నారు సునీత. రైట్ ప్రశాంత్, అలాగే ఉండండి. ఇక శ్రీకాంత్, ఒకసారి ఇక విషయం చూసుకున్నట్లయితే ఇందాక మన ప్రశాంత్ చెప్పినట్లుగా కూడా జిల్లాల వారీగా సమస్యలు పెద్ద ఎత్తునే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలెక్టర్లే తీసుకునేవారు సమస్యలు, ఏవైతే ప్రజల నుంచి వినతి పత్రాలు కలెక్టర్లు తీసుకునేవారు. ఇప్పుడు కూడా కలెక్టర్ల సారథ్యంలోనే ఈ ప్రజాపాలన కొనసాగనుంది. అయితే ప్రజలు దీన్ని ఏ రకంగా చూడబోతున్నారు? అప్పుడు కలెక్టర్లే తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా కలెక్టర్లే తీసుకోబోతున్నారు. ఈ 10 రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా కలెక్టర్లు అక్కడ అధికారికంగా పాత్ర పోషించిందే కానీ ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఎట్లాంటి ఆదేశాలు జారీ చేస్తే కలెక్టర్లు దాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా పాటించాల్సిందే. సో ప్రభుత్వ నిర్ణయమే కలెక్టర్ అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. సో గతానికి ఇప్పటికీ ఏంటి తేడా అంటే, గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సో 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి ఇంకా సమస్యలన్నీ అట్లాగే పెండింగ్ లోనే ఉన్నాయి. భూ సమస్యలే కానీ, రేషన్ కార్డుల సమస్యలే కానీ, ఉద్యోగుల పర్మనెంట్ సమస్యలే కానీ, చాలా అంశాలు ఉన్నాయి, మున్సిపల్ సమస్యలే కానీ. సో ఇట్లాంటి చాలా సమస్యలనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కాకుండా జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ లోనే, కలెక్టర్ దగ్గరనే సొల్యూషన్ తీసుకురావాలి అన్నది నిజానికి ఒక మంచి కార్యక్రమం. గతంలో కూడా ఇట్లాంటి ప్రజావాణి కార్యక్రమాలు జరిగినవి. ప్రతి సోమవారం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్లా నేపథ్యంలో సమస్యల సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి చూస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో వారానికి 2 రోజులు హైదరాబాద్ వరకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా, సో ముందుగా అంటే దీని ఒక ట్రయల్ వర్షన్ లాగా కూడా మనం భావించవచ్చు. ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమం లాగా ఒక 10 రోజులు ఆన్ స్పాట్ లో అప్పటికప్పుడు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తే గనక, ఖచ్చితంగా ఆ తర్వాత కంటిన్యూషన్ అనేది జిల్లా కేంద్రాల నుంచి నడిస్తే గనక ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా సామాన్య ప్రజానీకం రాకుండా సమస్యను అక్కడికక్కడే దాన్ని క్లియర్ చేయొచ్చు, వాటికి ఒక సొల్యూషన్ చూడొచ్చు అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశంగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా నేపథ్యంలో ఏమేమి సమస్యలు అన్నది అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం. రేషన్ కార్డుల విషయానికి వస్తే గనక ఇప్పటికీ రేషన్ కార్డులు అందని కుటుంబాలు చాలా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అంటూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అయితే ఈ కలెక్టర్ల సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు ఇందాక ప్రశాంత్ చెప్పినట్టు సంక్షేమ పథకాలు వస్తున్నా కానీ అవన్నీ రేషన్ కార్డులు లేనటువంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరుకు అంగీకారం తెలిపి ఆదేశాలు జారీ చేస్తే గనక చాలా వరకు లక్షల్లో ఇప్పటికీ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సామాన్య జనం చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కోసం హైదరాబాద్ వరకు రాకుండా జిల్లా కేంద్రాల్లోనే సొల్యూషన్ కోసం చూస్తున్నారు. సో ఒక మంచి కార్యక్రమం చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో దరిదాపు అంటే ఒక 10 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం 28 నుంచి 6వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజలకు కొంతవరకు ఊరట కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు కష్టం వస్తే అధికారుల దగ్గరకే ప్రజలు వెళ్ళడం జరిగింది. బట్ ఈసారి మాత్రం అధికారులే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. సో ఆ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చి అక్కడ సమస్యల్ని తెలుసుకొని అక్కడికక్కడే సొల్యూషన్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద కొంత నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు రేపటి కలెక్టర్ల సమావేశంలో 6 గ్యారెంటీల అంశాన్ని కూడా ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కలెక్టర్లతో కూడా చర్చలు జరిపి దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నట్టు ఈసారి సంక్రాంతికి మరొక 2 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నటువంటి క్రమంలో సో ఇంకా 6 గ్యారెంటీల విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బట్ అధికార పార్టీ కూడా ఖచ్చితంగా వాటిని అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం మాత్రం కనిపిస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అండ్ ప్రశాంత్ కూడా థ్యాంక్ యూ సో మచ్.